ఇటు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ బాస్ కేసీఆర్ మరింత ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు. సమావేశంలో భాగంగా వరంగల్ సభకు జన సమీకరణపై నేతలకు సూచనలు చేయనున్నారు కేసీఆర్. అదేవిధంగా పార్టీ బలోపేతంపై నేతలతో గులాబీ బాస్ చర్చించనున్నారు. కాసేపట్లో గులాబీ బాస్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనైతే ఇటు హైదరాబాద్ అలాగే రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో. అయితే ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతోటి కేసీఆర్ భేటీ అవుతున్నారు. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లపైన ఆ నేతలతోటి కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఈ నెల 27వ తారీఖు ఎలకతుర్తిలో బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను ఈ యొక్క బహిరంగ సభకు తరలించాలని ఈ రోజు జరగబోయే సమావేశంలో నాయకులకు కేసీఆర్ సలహా సూచనలు చేస్తారు. అయితే గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పట్టు ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు, మెజార్టీ స్థానాలు కూడా గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను తరలించాలని కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక వచ్చే నెల నుంచి అంటే పార్టీ ఈ నెల 27 రజతోత్సవ బహిరంగ సభ తర్వాత మే నెల నుంచి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన ప్రత్యేక ఫోకస్ కేసీఆర్ చేస్తున్నారు. కాబట్టి ఇటు కమిటీల పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాబట్టి సో దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించి అనేక అంశాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ప్రజా వ్యతిరేక విధానాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. కాబట్టి సో గులాబీ పార్టీని తిరిగి మళ్ళా ప్రజలు ఆదరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అందరూ కూడా సన్నద్ధం అయ్యి ప్రజా సమస్యలపైన ప్రజల్లోనే ఉండి పోరాటాలు నిర్వహించాలని కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించి కేసీఆర్ ఉమ్మడి జిల్లా నేతలతోటి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేక జిల్లాల సమావేశాలు కూడా పూర్తయ్యాయి. నిన్న కూడా చూస్తే మనం ఇటు కరీంనగర్ కి సంబంధించి, అదేవిధంగా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ సమావేశం ముగిసింది. అయితే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతోటి సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి, సో ఇక మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి మరి కాసేపట్లో హాజరవుతారు. ఈ సమావేశం దాదాపుగా 3-4 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా కేసీఆర్ రజతోత్సవకు సంబంధించినటువంటి పాటను కూడా విడుదల చేశారు. బండెనక బండి కట్టి బీఆర్ఎస్ జెండా పార్టీ అనే ఒక సాంగ్ ను కూడా కేసీఆర్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రతి గ్రామాన వెళ్లి ప్రజల్ని యాక్టివ్ చేసి ఉత్తేజపరిచి తర్వాత ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణకి రక్షణ కవచం ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని, ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తారీఖుకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఏప్రిల్ 27 నుంచి ఏడాది పాటు కూడా ఈ యొక్క వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. కాబట్టి అందుకు కేసీఆర్ ఉమ్మడి జిల్లా నేతలతోటి వరుసగా ఈ యొక్క భేటీ సమావేశాలు అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది. నామినేషన్ కు ఇవాళ ఆఖరు తేదీ కాగా కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేయనున్న సమాచారం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది. నామినేషన్ కు ఇవాళే ఆఖరు తేదీ కాగా కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థిగానైతే గౌతమ్ రావు పేరును ప్రకటించింది బీజేపీ, అప్డేట్స్ ఏంటి? శాలిని, బీజేపీ ఎమ్మెల్సీ ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థిని అయితే ప్రకటించడం జరిగింది. ఎన్ గౌతమ్ రావును అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే తన పేరును ప్రకటించడం జరిగింది. ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో మరి కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఈ నెల 7వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండబోతా ఉంది. ఈ నెల 9వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ 23వ తేదీన ఇదే నెల 23వ తేదీన పోలింగ్ కూడా జరగబోతా ఉంది. 25వ తేదీన ఫలితాలు కూడా వెల్లడి కాబోతా ఉన్నాయి. ఇకపోతే గౌతమ్ రావు విషయానికి వచ్చినట్టయితే గౌతమ్ రావు గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తా ఉన్నారు. ఆయనకు ఇప్పటికే ఇటు రాష్ట్ర నాయకత్వం ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో కిషన్ రెడ్డి అండదండలు కూడా ఇటు గౌతమ్ రావుకు ఉన్నాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీలో బీజేపీకి ఇప్పుడు అంటే అధికార గతంలో బీఆర్ఎస్ పార్టీ తర్వాత సెకండ్ ఫేజ్ లో ఇటు బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్లు గెలుచుకుంటామనే ఒక నమ్మకం అయితే బీజేపీ కూడా వ్యక్తం చేస్తా ఉంది. ఎక్స్ఆర్బీసీ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లపై బీజేపీ దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఏదైతే ఇటీవల జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ సీట్లు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ గెలుస్తున్న ఉత్సాహంలో ఉంది. ఈ స్థానిక సంస్థల్లో జరగబోయే ఎమ్మెల్సీని కూడా ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే గౌతమ్ రావు తమ నామినేషన్ ను దాఖలు చేయబోతా ఉన్నారు. గతంలో ఈ యొక్క సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ లో ప్రస్తుతము ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఆయన కొనసాగుతా ఉన్నారు. ఆయన పదవీ కాలం మే 1వ తేదీతో మిగిలిపోతా ఉంది కాబట్టి సో ఈ ఎన్నిక అనివార్యమైంది కాబట్టి బీజేపీ తరఫున ఎన్ గౌతమ్ రావు పేరును అయితే అధిష్టానం ప్రకటించింది. మరి కాసేపట్లోనే ఆయన తన నామినేషన్ ను దాఖలు చేయబోతా ఉన్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో చంద్రుతండ, కర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులతో పంట నష్టం సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అటు అకాల వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి తుమ్మల. అకాల వర్షాలకు వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులకు ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను కూడా వెంటనే గోడౌన్లకు తరలించాలని మార్కెఫెడ్ అధికారులకు సూచించారు. తెలంగాణలో నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో చంద్రుతండ, కర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులతో పంట నష్టం సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అటు అకాల వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి తుమ్మల. అకాల వర్షాలకు వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులకు ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను వెంటనే
గోడౌన్లకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులకు సూచించారు. వక్ఫ్ బిల్లు సవరణపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ట్వీట్ లో పేర్కొన్నారు మోదీ. తాజా బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగునా ఉండిపోయిన వారికి ఇప్పుడు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు మోదీ. ఇక వక్ఫ్ బిల్లు సవరణపై అట్టడుగున వారికి గలం వినిపించే అవకాశం దక్కుతుందన్నారు ప్రధాని మోదీ. వక్ఫ్ బిల్లు సవరణపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ట్వీట్ లో పేర్కొన్నారు మోదీ. తాజా బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగున ఉండిపోయిన వారికి ఇప్పుడు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు మోదీ. ఇక వక్ఫ్ బిల్లు సవరణపై అట్టడుగున వారికి గలం వినిపించే అవకాశం దక్కుతుందన్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో వ్యాపారస్తులు ఆందోళన బాటపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వ్యాపారులు నిరసన చేపట్టారు. మార్కెట్ చైర్మన్ కార్యాలయం ఎదుట వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వ్యాపారస్తులు నిరసన తెలుపుతున్నారు. కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. కేసీఆర్ చేసిన పనులను తాను చేశానని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. గన్పూర్ మున్సిపాలిటీకి అడ్డుపడి ఇప్పుడు తానే తెచ్చానని చెబుతున్నారన్నారు. 100 పడకల ఆసుపత్రిని ఆపింది కడియం శ్రీహరి అంటూ ఆరోపించారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు కడియం శ్రీహరి ₹1 పని కూడా చేయలేదని పల్లా ఫైర్ అయ్యారు. ఆయనకి ఈ మధ్య చెప్తున్నాడు 800 కోట్ల పనులు గన్పూర్ తెచ్చినామని. మేము అడుగుతున్నాం ఇవాళ ఈ 7 రిజర్వాయర్లలో ఏదైనా రిజర్వాయర్లు కట్టించినావా? చిలుకూరు మండలం శ్రీపతిపల్లి కానీ, లెక్కపల్లి కానీ, కొండాపూర్ కానీ దానికి నీరు చేసినావు. మొన్న రోజున సిగ్గు లేకుండా పోయి దానికి కొబ్బరికాయ కొట్టాడు. ఇదే దానికి 144 కోట్లకి సోర్సిపల్లిలో మీటింగ్ పెడితే 40-50 వేల మంది మనందరి సాక్షిగానే ఆనాడే కేటీఆర్ గారు శాంక్షన్ చేసింది వాస్తవమా కాదా? వీడు కక్కిందాన్ని తింటోడు లాగా అక్కడ పోయి భూషణం ఉందామని పోయి నేను కొబ్బరికాయ కొడతాను మొన్న పోయి. ఎవరు తెచ్చిండు? కేసీఆర్ గారు ఇయ్యలేదా? కేటీఆర్ గారు కొబ్బరికాయ కొట్టలేదా? మనందరం సాక్ష్యంగా లేవా? మరి సిగ్గుశనం ఉండాలి కదా. నేను పోయి మన దానికే కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి అంటానికి 800 కోట్లు పనిచేసిందంట. అందులో 104 కోట్లు పని అంట. గన్పూర్ మున్సిపాలిటీకి అడ్డుపడ్డది ఎవరు? ఆర్డర్ తెచ్చింది ఎవరు? అడ్డుపడ్డది కడియం శ్రీహరి, ఆర్డర్ తెచ్చింది రాజన్న. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న గొప్పగా అని చెప్పుకుంటాడు కదా. నీ గన్పూర్ కూడా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే ఇదే యశ్వంతరావు ఆఫీస్ ఎదురుగా కేసీఆర్ గారు మీటింగ్ పెడితే నువ్వు లేనప్పుడు నేను అడిగితే సాక్షిగా ఇదే ఎదురున్న సాక్షిగా కేసీఆర్ గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదా? 100 బెడ్ హాస్పిటల్ కావాలంటే సార్ చెప్పిండు పక్కనే మనది 2000 బెడ్ హాస్పిటల్ వస్తుంది. చిన్న హాస్పిటల్ 30 బెడ్ 50 బెడ్ చాలయ్యా అంటే లేదు సార్ ఏదైనా 100 బెడ్ కావాలని చెప్పేసి అన్నా. నేను కేసీఆర్ గారి దగ్గర ఆర్డర్ తెస్తే నేను ఎలక్షన్ లో నాకు సీట్ ఇస్తున్నారు కదా, మీరు ఇనాగ్రేషన్ చేయకండి అని చెప్పేసి బతిలాడి ప్రోగ్రామ్ పెడితే హరీశన్న దగ్గర పోయి కాలు పట్టుకున్నట్టు చేసి దాన్ని ఆపింది కడియం శ్రీహరి. తీసుకొచ్చింది మేము. సిగ్గు లేకుండా నేను పోయి మొత్తం కూడా అది చేసుకుంటున్నాను.